వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. పేదరిక నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4లో భాగంగా 100 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు చీఫ్ విప్ వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతులు. అందులో భాగంగా నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం గ్రామంలో ఎంపిక చేసిన 60 కుటుంబాల లబ్ధిదారులతోనూ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొలం గాని గజం జాగా గాని ఏమీ లేని నిరుపేద ఎస్టీ కుటుంబాల్లో వెలుగు కోసం ఈ చొరవ తీసుకున్నామన్నారు. పిల్లలను చదివించుకోవటం, చివరకు వారికి బట్టలు కొనేందుకు కూడా స్తోమత లేని వారిని శివశక్తి ఫౌండేషన్ ద్వారా అందుకోవటం ఎంతో సంతోషమని ఇచ్చిందన్నారు. కమ్మవారిపాలెంలో 60 కుటుంబాలు, మిగిలిన వారిని వినుకొండ పట్టణంలో చెంచులు, యానాదులు, ఇతర వర్గాల నిరుపేదల నుంచి ఎంపిక చేస్తామని తెలిపారు. పేదరికంలో ఉన్న కుటుంబాలకు ఒక చెయ్యి అందించి పైకి తీసుకుని వచ్చే ఈ ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఆదర్శమన్నారు. కుటుంబాలకు చేయూత, పిల్లలకు చదువులు, ఇల్లు లేని వారికి ప్రభుత్వ సహకారంతో ఇంటి నిర్మాణం అన్నీ చేపడతానన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మిత్రులకి, కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఎస్టీ, యానాదులు, నిరుపేద కుటుంబాలు, ఓ సెంటు పొలం లేదు, సెంటు ఇళ్ళ జాగా లేదు, ఇలాంటి నిరుపేదరికలు ఉన్నారు. పిల్లల్ని చదివించుకోవడానికి స్తోమత లేదు, పిల్లలకు కనీసం బట్టలు కొనడానికి కూడా ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి దుర్భరమైన పేదరికలు ఉన్నటువంటి ఈ కుటుంబాలని శివశక్తి ఫౌండేషన్ ద్వారా గోనుగుంట్ల లీలావతి, అలాగే నేను మొత్తం 100 కుటుంబాలు దత్తత తీసుకుంటున్నాం. ఇక్కడ సుమారుగా ఒక 60 కుటుంబాలు ఉన్నాయి. మిగిలిన కుటుంబాలని టౌన్ లో, ఎస్పెషలీ ఎస్టీలు, చెంచులు, యానాదులు, ఇట్లా నిరుపేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఈ P4లో తీసుకోవడం జరిగింది. చంద్రబాబు గారు నాకు ఆదర్శం. పేదరికంలో ఉన్న కుటుంబాలకి ఓ చేయి అందించి పైకి తీసుకురావాలని, వాళ్ళ పిల్లల చదువుకు ప్రోత్సాహం ఇవ్వాలని, ఇల్లు లేని వాళ్ళకి చంద్రబాబు గారి సహకారంతో చాలా సంతోషం. ఈరోజు P4లో భాగంగా ఇక్కడ కాలనీకి రావడం జరిగింది. వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం ఇచ్చారనిపించింది. ఎందుకంటే ఇలాంటి కాలనీలకు వచ్చినప్పుడు అసలైన కష్టాలు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళందరినీ కలిసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళని దత్తత తీసుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా నా వంతు కృషి P4కి నేను చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ వాళ్ళ అవసరాలు రాసుకోవడం జరిగింది. అవి ఒక్కొక్కటి వాళ్ళ అవసరాలను తీరుస్తూ వాళ్ళకి అండగా ఉన్నందుకు చాలా సంతోషం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రోగ్రాం పెట్టినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా చేయాలన్నా సరే ప్రభుత్వంలో కూడా చాలా డబ్బు కొరత ఉంది. ఎందుకంటే కొన్ని ప్రోగ్రామ్స్ కి కావాల్సి వస్తుంది. ఇటువంటి దానిలో పెద్దవాళ్ళందరినీ, సహాయం చేసే వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.